రే మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటివరకు 100కు పైగా పిల్లలు మరణించారు. ఆ మరణించినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్క రివ్యూ కనబడలేని పరిస్థితి, ఎక్కడ కూడా విజిట్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి విద్యాశాఖ స్వయం రేవంత్ రెడ్డి దగ్గర ఉందని చెప్పేసి చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. ఆయన కూడా పట్టించుకోవట్లేదు అంటారు. ఏ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఆ స్థానంలోకి వెళ్ళి పర్యటించట్లేదు. నిన్న జరిగినటువంటి బాగ్లింగపల్లి ఘటన కావచ్చు, లేకుంటే చాంద్రాయణ తండ కావచ్చు, ఇవన్నీ ఘటనలు చూసుకున్నట్టయితే ఆ ఆసుపత్రిలో పిల్లలు చికిత్స పొందుతున్నారు. చాలా వాళ్ళ యొక్క బాధ భరణాయితం ఆల్రెడీ ఇవాళ ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు కూడా పర్యటించారు. వాళ్ళ యొక్క బాధను స్వయంగా తెలుసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా అధికారులు పర్యటించాలి, మంత్రులు కూడా కనీసం పరామర్శించండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఆయన కోరినారు. ఆ కోరినప్పటికీ కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన కరువైంది ప్రభుత్వం నుంచి, మొత్తానికి పట్టించుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో నేను జరిగినటువంటి ఘటన చూస్తామంటే రోజు ఏదో ఒక ఘటన జరుగుతున్నది. హైదరాబాద్ నడి ఒడ్డున జరిగింది ఘటన. కూతవేటి దూరం ఉన్నటువంటి గురుకులాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు పర్యటించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇక్కడే పర్యటించకపోతే ఇంకా జిల్లాలకు పోయి వీళ్ళు ఏం పరామర్శిస్తారనుకోవాలి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పేద విద్యార్థుల మీద నాకు కన్సర్న్ ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళ బాధ తెలుసు, వాళ్ళ దుఃఖం తెలుసు అన్నాడు. హైదరాబాద్ కూతబేట దూరంలో షామిరిపేటకు 20 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. బాగ్లింగంపల్లికి సెక్రటరియట్లో కూర్చుంటే కరెక్ట్గా 5 నిమిషాలు తవ్వ. సెక్రటరియట్ నుంచి లేకుంటే సీఎం ఇంటి నుంచి కొండాపూర్కు, చందులాల్ నాయక్ తండాకు, కొండాపూర్కు దాదాపుగా ఒక 10 నిమిషాలు తవ్వ. అంటే మొత్తానికి కూతబేట దూరంలో హైదరాబాద్లో నిన్న కొండాపూర్లో 46 మంది విద్యార్థులు అస్వస్థకు గురైండు. మధ్యాహ్నము లంచ్ తిన్న తర్వాత విద్యార్థులందరికీ కూడా వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్, రకరకాల వాటితోని విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రెయిన్బో హాస్పిటల్లో, నానక్రామ్గూడెం రెయిన్బో హాస్పిటల్లో ఒక 18 మంది, మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా నిన్ననే బాగ్లింగంపల్లి దగ్గర మైనార్టీ గురుకుల గర్ల్స్ హాస్టల్ దాదాపుగా 36 మంది స్టూడెంట్స్ వామిటింగ్స్, అదేవిధంగా విరేచనాలు, స్టమక్ పెయిన్ సేమ్. కింగ్కోటి హాస్పిటల్లో ఒక 20 మంది, ఒక 10 మంది ఏమో నీలపూర్ హాస్పిటల్. ఈ 3 ఇష్యూస్లు షామిర్పేటలో విద్యార్థులు, మాకు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు మాకు భోజనం సరిగా పెట్టట్లేదు, అదేవిధంగా ఇయర్ ఎండింగ్ కావస్తూ ఉన్నది, మాకు బెడ్షీట్లు ఇవ్వట్లేదు, చలికి రగ్గులు ఇవ్వక మేము నేల మీద పడుకొని మాకు బాగా చలి పెడతా ఉన్నది, మాకు ఎవరు పట్టించుకోవట్లేదని. అదేవిధంగా ఇంకోటి ఏం మాట్లాడిన స్టూడెంట్స్ అంటే, మా బాత్రూమ్లు కడిగేటువంటి, టాయిలెట్స్ కడిగేటువంటి బ్రష్లతోని వంట పాత్రలు కడగడం వల్ల మాకు రకరకాల రోగాలు వస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ షామిర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ అందరు కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం పైన కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇలా 3 కంప్లైంట్లు ఒకటే రోజులో 24 గంటలలో హైదరాబాదు కూతవేటు దూరంలో, సెక్రటరియట్ కూతవేటు దూరంలో, మినిస్ట్రీ వీళ్ళ నివాసంలో ఉండేటువంటి కూతవేటు దూరంలో 3 సంఘటనలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి 16 మంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఇంతమంది సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఒక్క ఆఫీసరు, ఒక్క మంత్రి, ఒక ప్రభుత్వం తరపున ఒక అధికారి, వీటిపైన ఇప్పటి వరకు 24 గంటలు అయింది. అసలు వాటిపైన మాట్లాడిన వాళ్ళు లేరు, వాటిపైన స్పందించిన వాళ్ళు లేరు, విద్యార్థుల గురించి వాకప్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వం వేటిపైన దృష్టి ఉంది? ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలో చెప్పినటువంటి అంశాలకు, ఆనాటికి పేద విద్యార్థులంటే ప్రేమ ఉందని చెప్పిన వాటికి ఈ ఒక్క రోజులనే దాదాపుగా 150 మంది విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్లో పడ్డారు కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా అంటే చెప్పడం, ఇది పేపర్ల డబ్బా కోసం, పేపర్ల యాడ్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మాట్లాడే వాటికి చేతలకు ఏమాత్రమైన పొంతన ఉందా ఒకసారి మనం ఆలోచన చేయాలి.
బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ షామీర్పేటలో ఈ ప్రభుత్వము మాకు తిండి పెట్టలేదు, బాత్రూమ్లు కడిగే బ్రష్లతోని ఇలా వంట సామాన్ పాత్రలన్నీ కూడా తోముతూ ఉన్నారు, వీటి వల్ల మాకు అనేక రోగాలు వస్తున్నాయి అనేసి విద్యార్థులు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు సోషల్ వెల్ఫేర్ మంత్రి ఏం చేస్తుండు? ఇక్కడ కొండాపూర్లో జరిగినటువంటి విద్యార్థులు అస్వస్థకు గురై 46 మంది విద్యార్థులు ఏరియా హాస్పిటల్లో ఉంటే విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ అదేంది ప్రభుత్వ పాఠశాలలో 46 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైతే ఇలా ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు, ఎంఈఓ ఏం చేస్తుండ్రు, డిఈఓ ఏం చేస్తుండ్రు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు ఆటలల్లా. ఈ బాగులింగంపల్లినేమో విద్యార్థులు అమ్మాయిలు 40 మంది దాదాపు 36 మంది అమ్మాయిలు హాస్పిటల్లో పడ్డారు. ఇవాళ పొద్దున్నే ఈ ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించకపోవడం వల్ల మాజీ మంత్రి హరీష్ రావు గారు, మేము హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పొద్దున్నే మేము 8:30కి వెళ్ళి మేము పరామర్శించినాం. అంటే ఒక నలుగురు అమ్మాయిలు న్యూ జాయినింగ్ వచ్చింది ఇవాళ మళ్ళీ పొద్దున్న. ఇలా బెడ్స్ లేవని ఎలా కొడుతూ ఉన్నారు. అప్పుడు మన టీ న్యూస్ రిపోర్టర్కి ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు, బెడ్స్ లేవని అంబులెన్స్ ఎక్కిస్తే నాకు ఎందుకనో ఇక్కడ బెడ్స్ లేవనేసి నీలపూర పంపిస్తున్నారు అని అంటే, నేను బెడ్స్ ఇప్పిస్తా, ఇంత సీరియస్గా ఉన్నటువంటి విద్యార్థులను మీరు పక్కకు తీసుకుపోవడం జైన్ చేపిస్తాను, ఏంది మీ అసమర్థత? నేను బెదిరించి నేను జైన్ చేపిస్తాను, నేను వీళ్ళందరిని అమ్మాయిలను తీసుకుపోయి నేను జైన్ చేయించిన. ఈ ప్రభుత్వంకు మేము పోయే వరకు సూపరింటెండెంట్ లేడు, హాస్పిటల్లో డాక్టర్ లేడు, వాటి గురించి ఏదో అక్కడ వార్డులో పెట్టిండ్రు, నామికే వాస్తిగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. విద్యార్థులు అంటే ఎందుకు మీకు అంత భావన ఉన్నది? విద్యార్థుల పట్ల చులకన భావన ఉన్నది ఎందుకు అంటే, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, రెసిడెన్షియల్ స్కూళ్ళ పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ముద్ర ఉన్నది. ఒకప్పుడు గురుకుల విద్యాలయాలంటే, గురుకులలో సీటు అంటే ఒకప్పుడు అసలు అంతర్జాతీయ ఖ్యాతి పొంది నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఎంబీబీఎస్ సీట్ కానివ్వండి, ఇవన్నీ కూడా విద్యార్థులు గురుకులాల నుంచి సీటు సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులందరూ కూడా రాణించారు. వాటిని మొత్తం కేసీఆర్ గారి ముద్ర ఉన్నది కాబట్టి వాటి ఎట్లయినా చేసి వీటిని ఖరాబ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఆనాడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నా. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్ననాడు గురుకుల పాఠశాలల్లో సీటు కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లెటర్ తీసుకొని పోయి విద్యార్థులు సీటు తీసుకోవడానికి తల్లిదండ్రులందరూ కూడా ఆసక్తి చూపి పోటీలు పడి మాకు కావాలనేటువంటి ఉద్దేశం కొద్ది అందరూ కూడా విద్యార్థులను తీసుకొని వచ్చేవాళ్ళు. ఇలా 2 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం డ్రాప్ అయిపోయినాయి. దాదాపుగా ఈ రాష్ట్రంలో 2000 స్కూల్స్ మూసివేయబడ్డాయి. ఈ 2 సంవత్సరాలలో 2000 స్కూళ్ళు మూసివేయబడ్డాయి. ఈ 2000 స్కూళ్లకు మూసివేయబడి 25,000తోని మెగా డిఎస్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ పక్కన పెట్టి వాలంటీర్లను పెట్టి ఇవాళ విద్యా వ్యవస్థ నడిపిస్తూ ఉన్నాడు గ్రామీణ ప్రాంతాలలో. అంటే మీరు ఒక పక్క విద్యా వ్యవస్థను, గురుకుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి అంతర్జాతీయ స్థాయిలో మేము దీన్ని రూపకల్పన చేస్తాం. అది దసరా వరకే మేము అన్నిటిని కూడా ప్రతి నియోజకవర్గంలో శిలాఫలకాలు వేసి శంకుస్థాపనలు చేస్తామని చెప్పిండ్రు. ఇలా దసరా పోయింది, దీపావళి పోయింది, క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ జనవరి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర శిలాఫలక అసలు ఇప్పటి వరకు దాన్ని ముగ్గు పోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కొన్నిటి ఎవరైతే అద్దె బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. అద్దె బిల్లులు చెల్లించలేని ఒక పక్క ఉంటే విద్యార్థులకు బెడ్షీట్లు ఇవ్వలేదు, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేదు, విద్యార్థులకు డ్రెస్సులు ఇవ్వలేదు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేదు. ఎవ్రీడే పురుగులన్నము, నీళ్ళ చారు, మెరుగలన్నము ఈరోజు విద్యార్థులకు రోజు నిత్యాకృతమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత ఈ 2 సంవత్సరాలలో 2047 మంది అస్వస్థకు గురైనరు,
116 మంది విద్యార్థులేమో రకరకాల వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కుక్క కాటు, పాము కాటు, అదేవిధంగా కరెంటు షాకులతో విద్యార్థులు 116 మంది చనిపోయినారు. ఇదంతా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు 2047 అంటారు. 2047 ఏంది తెలుసా? 2047 మంది విద్యార్థులు చనిపోతే మీరు 2047 అనేసి ఇప్పుడు సంబరాలు చేసుకుంటారు. ఇలా మీరు విద్యార్థుల కడుపు నిండా తిండి పెట్టలేక మీరు విద్యార్థులేమో రోడ్ల మీదకి. ఈ హైదరాబాదులోనే 3 సంఘటనలు జరిగినాయి. షామీర్పేట, బాగలింగంపల్లి, షేర్లింగంపల్లిలో, కొండాపూర్. ఈ 3 సంఘటనలను నిన్న ఒకటే రోజులు జరిగినాయి. ఈ రోజు వరకు ఈ జిల్లా మంత్రి స్పందించలేదు, సోషల్ వెల్ఫేర్ మంత్రి స్పందించలేదు, ఎడ్యుకేషన్ మంత్రి, ముఖ్యమంత్రి ఆయన్నే. ఈ అధికారులు ఎవరు కూడా స్పందించకుండా వీళ్ళ దృష్టి అంతా ఎక్కడుందంటే మెస్సీ వస్తుండు, ఇలా ఈయన ఆటలాడడానికి రెడీగా ఉన్నాడు. ఇలా నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, ఇలా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. విద్యార్థులు 116 మంది చనిపోతే ఇలా రాహుల్ గాంధీ మాట్లాడు. ఆనాడు ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఖర్గే, రాహుల్ గాంధీ, పెద్దలందరూ, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎందుకు మా పేద విద్యార్థులు చనిపోతే మీకు ఎందుకు కనికరం లేదు? మా పేద విద్యార్థులు ఒక పక్క చనిపోతూ ఉంటే 100 కోట్లు పెట్టి ఇలా మెస్సీని తీసుకొచ్చి మీరు ఆటలు ఆడిపిస్తూ ఉండంటే మా పేద విద్యార్థుల బిడ్డల చావులతోని మీరు ఇలా ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. మా పేద విద్యార్థులు ఒక పక్క చనిపోతూ ఉంటే ఇలా ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుకోవడానికి 5 కోట్ల రూపాయలు పెట్టి సొంతంగా ఆట ఆడుకోవడానికి, ఇలా సొంతంగా ఆయన ఆట నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రభుత్వ డబ్బుతో 5 కోట్ల రూపాయలు ఇలా ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం. ఇలా అదే 100 కోట్ల రూపాయలు పెట్టి ఇలా మెస్సీతోని ఫుట్బాల్ ఆడే ఆటలకు పేద విద్యార్థులకు బెడ్షీట్లు వస్తుండే కదా, పేద విద్యార్థులకు పుస్తకాలు వస్తుండే కదా, పేద విద్యార్థులకు 3 పూట భోజనం వస్తుండే కదా. మా పేద విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత కక్ష అని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. రైట్ అండి. దానికి గురుకులాల పరిస్థితి కావచ్చు, లేకుంటే గురుకులాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనుభవజ్ఞులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఒక సభ్యులు మనకు ఫోన్లో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు, మచ్చ నర్సయ్య గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నర్సయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నిత్యం మనం చూస్తున్నాం ఏదో ఒక గురుకులాలో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక ఘటన జరుగుతున్నది. నిన్న ఘటన చూసాం మనం, ఏదైతే బాగలింగంపల్లి కావచ్చు, చాంద్రాయణ తండ కావచ్చు, మొత్తం చూసుకున్నటువంటి ఏదైతే ఆహారం తిని వాళ్ళు పిల్లలు చాలా తీవ్రంగా అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైనా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. ఏమంటారు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మీరు చాలా దగ్గర నుండి కూడా చూసి ఉంటారు కదా సార్. వాస్తవంగా మేము గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్గా మేము ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్, పీపీఎల్, మేము ప్రత్యేకంగా తల్లిదండ్రులు అందరం కలిసి ఒక రాష్ట్ర కమిటీ అనేది ఉన్నది సార్. మేము ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇలాంటి ఉద్యమాలు లేవు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచొని మేము తల్లిదండ్రులము ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఉన్నటువంటి ఆ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు, తర్వాత రొనాల్డో సార్ గారు వచ్చారు, తర్వాత నవీన్ నికలస్ గారు వచ్చారు. వారు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే ప్రత్యేకంగా వాళ్ళే తండ్రి మా పిల్లలను చూసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి మా గురుకులాల్లో ఉన్నటువంటి పాఠశాలను ఎక్కడ కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా సందర్శించిన పరిస్థితి. విద్యార్థులు చనిపోయారు దాదాపు 100కు పైగా. ఒక్క విద్యార్థి తండ్రిని కానీ తల్లిని కానీ ఇంటికి పోయి మందలిచ్చిన పాపాన పోలేదు. మేము ధర్నా చేసినాం, రస్తారోకో చేసినాం. గతంలో ఉన్నటువంటి సెక్రటరీ అలుగు వర్సిని మా పిల్లలపై మరుగుదొడ్డి వెళ్ళాలని, దాని మీద కూడా ఎలాంటి స్పందన కనీసం చేయలేదు ముఖ్యమంత్రి గారు. తర్వాత వచ్చేసి ఇప్పటికి సార్ చలికి గడగడ వణుకుతున్నారు మా పిల్లలు. ఇప్పటికీ 2 సంవత్సరాలు మా పిల్లలకు దుప్పట్లు లేని పరిస్థితి. యూనిఫాము 2 సంవత్సరానికి అందిస్తారు. 4 యూనిఫామ్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా మా పిల్లలు హాస్పిటల్లో, అంటే పిల్లలకు అక్కడనే జ్వరం వచ్చినా, లేకపోతే ఆపులాడినప్పుడు దెబ్బలు కాలు చేయి ఇదిగినా తనేసి అనేది ఉంటే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించేది. ఇప్పుడు 2 రోజులు జ్వరం వస్తే 3వ రోజు మా పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బాబుని తీసుకుపోండి, మీ బిడ్డను తీసుకుపోండి, మీ ఇంటికాడ బాగు చేసుకొని తోలుతుంది. అంటే ప్రభుత్వానికి మా ఎస్సీ విద్యార్థులు ఎంత అశ్రద్ధ ఉందో, అంటే పైకి మాత్రము ఎస్సీలను బాగు చేస్తుంది మాత్రం చెప్తారు,
కానీ నిజంగా మా పిల్లలకు మొన్ననే సార్ రీసెంట్గా ఒక బాబుకు కామర్ లాంటివి వచ్చినాయి. వాళ్ళు మినిమము 2 లక్షల రూపాయలు బిల్ పే చేసారు. అంటే 10 గుంటలో 5 గుంటలో అన్నీ చేసుకోరు. ఆ బిల్లు పెట్టుదామంటే ఆ బిల్లు పెట్టని పరిస్థితి, ప్రిన్సిపాల్ స్పందించని పరిస్థితి. కనీసం ఉన్నటువంటి అధికారులు, జాయింట్ సెక్రటరీలు, సెక్రటరీలతో స్కూళ్ళకు వెళ్ళని పరిస్థితి. ఇప్పుడున్న సెక్రటరీ అయితే 4కి ఇన్ఛార్జ్ అంట. ఆయన మేము మా పేరెంట్స్ వచ్చిన కానీ అడుగుతున్నాం. పేరెంట్ కమిటీగా మేము అన్ని పాఠశాలలో సమావేశాలు ఏర్పాటు చేయడం కోసం సర్క్యులర్ జారీ చేయాలి సార్, చేయాలని ఉన్నది రూలు. నర్సయ్య గారు, మీ కమిటీ తరఫున మొత్తానికి ఇప్పటి వరకు ఎన్ని గురుకులాలు సందర్శించారు? ఆ గురుకులాలు సందర్శించిన పిదప అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వార్డెన్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడినటువంటి ఏదైతే మౌలిక వసతులకు సంబంధించి ఇందాక ప్రస్తావించారు, దుప్పట్లు కావచ్చు, ఇతర మౌలిక వసతులు కావచ్చు, దానికి సంబంధించి ప్రస్తావిస్తే వాళ్ళ నుంచి ఏమని చెప్తున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సార్ ఇప్పుడు మా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టిరండి, ప్రభుత్వ బిల్డింగ్లు పడబడున్నాయి, అన్ని కూడా సందర్శించడం. మేము ఒక రాష్ట్ర కమిటీగా మేము మా పేరెంట్స్ కమిటీ వాళ్ళము, ప్రతి స్కూల్లో మా పేరెంట్ కమిటీ ఉన్నది సార్. పేరెంట్ కమిటీకి ఎప్పటికీ అప్పుడు ఎక్కడైతే ప్రతి 2వ శనివారం రోజు మేము అక్కడికి వెళ్తాం. వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేయండి అని మేమే ప్రిన్సిపల్ అడిగితే మాకు ఆదేశాలు రాలేదని చెప్తారు. అయినా మేమే ఒక చెట్టు కింద కూర్చొని ఈ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కోసం నల్గొండలో పోయి చూస్తే నల్గొండ సిఓఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గారు అక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళు కుమ్మక్కై నీళ్ళ చారు, పురుగుల కూర, బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం పురుగులతో ఉన్నాయి. అసలు ఎందుకండి ఈ విధంగా చేస్తున్నారని అడిగితే మాకు ఉన్నాయో పెడుతున్నాం అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు వీళ్ళకంటే వాళ్ళకు టెండర్లో చదువుతుండ్రు, టెండర్ వాళ్ళను ఇప్పటిదాకా వాళ్ళ బిల్లులు 4-5 నెలలు వేయలే కాబట్టి వాళ్ళకు అప్పుల పాలై మేము మిక్కిలో పెట్టాం కాబట్టి మేము సరైన భోజనం ఎప్పటికైనా మీకు వస్తాయి కదా, పెట్టాలి కదంటే మేము ఉన్నంత ఇస్తున్నామని చెప్తారు. ప్రిన్సిపాల్ని మాట్లాడిన పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంది సార్. అదేవిధంగా మౌలిక వసతుల కాడికి వస్తే కనీసము వాళ్ళ కడగడం కోసము వాళ్ళకు డబ్బులు పే చేయలేదు కాబట్టి వాళ్ళు 15 రోజులకు ఒకసారి, నెలకోసారి కడుగుతున్న పరిస్థితి, దుర్వాసన వస్తున్న పరిస్థితి. ఇలాంటి విధానంతో ఉంది. ఇప్పటికి ప్లేట్లు ఇవ్వలేదు, బాక్సెస్ ఇవ్వలేదు, ఇప్పటికి పిల్లలకు షూ ఇవ్వలేదు, ఐడి కార్డు కూడా ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు 10th మొన్న సార్ డిగ్రీ ఎగ్జామ్ జరిగినాయి. డిగ్రీ ఎగ్జామ్ జరిగి ఫైనాన్స్ స్కూల్ ఉన్నది, అదేవిధంగా డిగ్రీ కళాశాల ఉంది. ఆ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బస్సు పెట్టాలి. బస్సు పెట్టమంటే ఫ్రీ బస్సు ఉన్నది, ఆధార్ కార్డు తీసుకొని ఎక్కండి. మరి అక్కడ దాకా వెళ్ళాలి. గట్కేసర్లో ఉన్నది సార్ 3 కాలేజీలు ఎక్కండి. వాళ్ళు రోడ్డు కాడికి పోవాలంటే రోడ్డుకు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 కిలోమీటర్ల దూరంకు తల్లిదండ్రులతో పంపించిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కళాశాల ఏదైతుందో శిక్షణ కూడా సక్రమంగా లేని, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పడబడి చుప్పు పట్టిపోతున్నాయి. ఇదేంటి అని అడిగితే ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వట్లేదు, మేము పిలిచి చేయట్లేమని మాట్లాడుతుంది. దానికి సంబంధించిన అధికారి రజనీ మేడం గారు ఉంటుంది, సార్ అని ఉంటాడు, జాయింట్ సెక్రటరీ. వాళ్ళని కూడా అడిగితే మేము ప్రభుత్వం ఏం చేయాలి, మేము ఏం చేయలేం, బడ్జెట్ చేయలేమని చెప్తున్న పరిస్థితి. రైట్ అండి నర్సయ్య గారు, మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది. ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ప్రధానంగా వీరు కూడా చేతులెత్తేస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. బడ్జెట్ రావట్లేదు, బడ్జెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాగా కనబడుతున్నటువంటి అంశం కనబడుతుంది మనకి. ప్రధానంగా ఇందాక ఒక పేరెంట్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్తో మాట్లాడిన నర్సయ్య తోటి, ప్రధానంగా వాళ్ళు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక స్కూల్కు విజిట్ చేశారంట. ఎవ్రీ సెకండ్ సాటర్డే విజిట్ చేస్తారట. అక్కడ విజిట్ చేసినటువంటి క్రమంలో అక్కడ స్కూల్లో కూడా మౌలిక వసతులు, ప్రధానంగా ఇలా చలికాలం దుప్పట్లు కావచ్చు, మిగతా వసతులు కావచ్చు, లేకుంటే అక్కడ ఫుడ్ కూడా వీళ్ళు పరిశీలించారంట. నీళ్ళచారు పెట్టడం ఏంటంటే బిల్లులు రావాలని చెప్పడం, అంత నిర్లక్ష్యం ఆన్సర్ ఏంటనుకోవాలి మనం? కరెక్ట్ నర్సయ్య గారు చెప్పింది. గతంలో కేసీఆర్ గారి పాలనలో బహుశా దేశంలో ఎక్కడ లేని విధంగా మనం విద్యార్థులకు సన్నబియ్యంతో ఆ రోజు మధ్యాహ్న భోజనం మొత్తం 3 పూటల భోజనం ఓకే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పెట్టినాం. ఆ ప్రతిపాదన ఎందుకు తెచ్చినామంటే మేము మన పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ లీడర్స్ మేము క్యాంపస్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి మేము అందరము కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి, కేసీఆర్ కలిసి, సరే విద్యార్థులకు మేమంతా సోషల్ వెల్ఫేర్, మేము రెసిడెన్షియల్స్ వచ్చిన స్టూడెంట్స్ మేము ఈ గతంలో ఎప్పుడు కూడా ఈ దొడ్డు బియ్యము, పురుగులన్నము, ఇది పురుగులన్నము, రాళ్ళతో అన్నం పెడతారు. దీంట్లో ఏమన్నా మీరు కొంచెం ఏమన్నా చేసి ఈ సన్నబియ్యం పెట్టే కార్యక్రమం అంటే డెఫినెట్గా పెడదాం, మంచి భోజనం పెడదాం పిల్లలకు అనేసి ఆ రోజు స్కాలర్షిప్ స్టైపెండ్ పెంచి, విద్యార్థుల స్టైపెండ్ పెంచి విద్యార్థులకు రాష్ట్రం మొత్తంలో అన్ని గురుకులాలకు, అన్ని స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ అన్నిటికీ
సన్న బియ్యంతో మొట్టమొదటిసారిగా పేద బిడ్డల కడుపు నిండా భోజనం పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అది కాంగ్రెస్ పార్టీ మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తుంది. ఆ సన్న బియ్యం ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికి అందుతున్నాయి, ఎక్కడ అందుతున్నాయి? పేద బిడ్డలు ఇలా 2 సంవత్సరాలలో నేను ఇప్పుడు గతంలో పోయిన సంవత్సరం గురుకుల బాటని బీఆర్ఎస్ పార్టీ పెట్టింది విద్యార్థి విభాగం ఆధ్వర్యం. గురుకుల బాట బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో బీఆర్ఎస్ పార్టీ చేపడితే ఏ ఒక్క గురుకులానికి కూడా మమ్మల్ని రానియలేదు. ముందే మేము వెళ్ళే వరకు పోలీసులను పికెటింగ్ పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించిండ్రు, గేట్లకు తాళాలు వేసుకున్నారు. ఇలా విద్యార్థులను కలిసే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు ఒక నానుడు ఉండేదండి, నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన. కేసీఆర్ గారి హయాంలో నేను పోత బిడ్డో సర్కారు దవాఖాన నినాదం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ పోయిన తర్వాత ఒకప్పుడు నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నప్పుడు ఒకప్పుడు మాకు అబ్బా మళ్ళీ జీవితంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోద్దురా అనే వచ్చింది. కానీ నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత నేనే దాదాపుగా 556 మందికి నేను అడ్మిషన్లు ఇప్పించిన నా లెటర్తో. పేద బిడ్డలకు 556 మంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతున్నారు. అయితే పోయిన దగ్గరలో ఎప్పుడైనా విజిట్ పోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తినాలనిపించేది, వాళ్ళతోనే తినేయండి, వాళ్ళతోని సమస్యలు తెలుసుకునేది. పిల్లలకు మా తల్లిదండ్రులకు సోషల్ వెల్ఫేర్ ఈ గురుకులాలు తప్ప గత్యంతరం లేదు, నాణ్యమైన విద్య అందుతుంది ఫ్రీగా అనేసి పిల్లలు తీసుకుపోయినారు. ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి, ఎంపీల దగ్గరికి వచ్చి, మంత్రుల దగ్గరికి వచ్చి పైరవులు చేసుకొని. ఇలా ఆ పరిస్థితి ఏడుకొచ్చిందంటే నేను ఓనమ్మ గురుకులాలకు సర్కారు బళ్ళలకు అనేటువంటి నినాదం తెచ్చింది. అప్పుడేమో కనుక నేను పోత బిడ్డ, నేను పోతమ్మ, నేను గురుకులాల పాఠశాలకు. ఈరోజు కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే నేను పోను అమ్మ సర్కారు బడులకు. ఈ తల్లిదండ్రులు కూడా ఏమంటారు, సస్తేనా మా కొడుకులు బతుకుంటే ఏ కూలైనా చేయించుకొని మేము సాదుకుంటాం తప్ప ఈ గురుకులాల పంపి మా బిడ్డలను సంపుకోమనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఎందుకు వచ్చింది ఇది? కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది. ఏ రంగం చూసినా, విద్యారంగం చూసినా, వైద్య రంగం చూసినా, ఏ రంగమన్నా వెతకండి, అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఇలా 2 సంవత్సరాల నుంచి మేమే 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు 2000కు పైగా అస్వస్థకు గురైందని చెప్తే ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష లేదండి. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక బాలల దినోత్సవానికి వెళ్ళి ఒక మాట మాట్లాడి, మళ్ళీ విద్యార్థులల్లో ఫుడ్ పాయిజన్ అయిందని జరిగితే అధికారులకు నోటీసులు ఇస్తా, సస్పెండ్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఏ అధికారికి నోటీసులు ఇలా వాటి మీద సమీక్ష లేదు. సన్న బియ్యం పెడతా, మంచి బియ్యం పెడతా అని చెప్పిండు. యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తుందని చెప్పి మేమేమంటున్నాం, ఈ 1000 కోట్లు ఒక దగ్గర ఇచ్చి దేనికి ఇస్తున్నావో చెప్పలేదు. ఇలా 100 కోట్లు పెట్టి ఇలా మెస్సీతో ఆటలాడుతూ ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ గారేమో ఇక్కడ 822 మంది రైతులు చచ్చిపోతే రాలేదు, 116 మంది విద్యార్థులు చచ్చిపోతే రాలేదు, 45 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే రాలేదు, 175 మంది ఆటో కార్మికులు చచ్చిపోతే రాలేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు పెన్షన్ వస్తలేదని 27 మంది చచ్చిపోయినరు, రాలేదు, బీసీ రిజర్వేషన్ పెంపుతామని చెప్పి మీరు మోసం చేసిండ్రు, వాటి వల్ల కూడా ఒక యువకుడు చచ్చిపోయిండు, మీరు మాట్లాడలేదు. ఇలా దేనికి వస్తుండు రాహుల్ గాంధీ అంటే మెస్సీతో సోషల్ మీడియాలో పెడుతుండ్రు, మెస్సీ వర్సెస్ మేస్త్రి అని. ఈ ఆట చూడడానికి ప్రైవేట్ విమానంలో ఇలా ప్రైవేట్ జెట్లో ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి ఇలా ఈ ఆటలు చూస్తూ ఉన్నారంటే ఎంత బాధ అండి. మీరు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల, పేద విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల ప్రాణాల పట్ల ఏమాత్రం కూడా పట్టింపు లేదు. వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ కమిషన్లు అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద విద్యార్థులన్నా సంక్షేమ పథకాలన్నా ఏవి పట్టవనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మెడల్ వంచడానికి ప్రతి ఒక్కరు కదలాలి. ఇలా గురుకులాలన్నీ 1000 గురుకులాల నుంచి 2000 గురుకులాలకు పెంచినామండి. అవి ఇలా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా చదువు అంతా బస్ట్ పేదోడికి చదువును అందకుండా చేసింది ఈ ప్రభుత్వం. పేదోడు గురుకులాలల్లో చదవకుండా చేసింది ఈ ప్రభుత్వం. అసలు అందులో సీట్ అడిగేటోడు దిక్కులేడు. రైట్ అండి.
అంటే ఇది కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం. ఈ 2 సంవత్సరాలలో ఇంతమంది చచ్చిపోయినా మాట్లాడకపోవడం, ముఖ్యంగా ఈ ఈ ఈ ఈ 24 గంటలలో ఒకే ఈ సిటీ సరౌండింగ్స్లో 3 ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఈ నిమిషానికి మా పార్టీ నుంచి అయినా పోయి మేము మందలిచ్చి విద్యార్థులకు భరోసానిచ్చినాం, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినాం తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం సిగ్గుచేటు, అవమానకరం, పేద బిడ్డల ఉసురు తొలగిపోతుందని అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తాన్ని చూస్తున్నాం కదా, పేదల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గురుకులాలే కావచ్చు, వేరే సంక్షేమ పథకాలు కూడా పంచడంలో కావచ్చు, ఇవ్వడం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.